హాయ్ యూఎస్ వెల్కమ్ టు బీఆర్కే జాబ్ అలర్ట్స్. నేను మీ స్వీయ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు షేక్ అప్సర్ గారు. హాయ్ సార్. హలో. ఎక్కువ ఈ టైంలో రిక్రూట్ చేసుకుంటామని మంత్స్ అలా పెడతారా, లేకపోతే వెబ్సైట్లో ఇచ్చేస్తారా మీరు జాబ్ నోటిఫికేషన్ని? 365 డేస్ ఓపెన్ హైరింగ్ అండి. ఎందుకంటే పోర్టియాలో యాన్ అన్ యావరేజ్ విల్ గెట్ అ హ్యూజ్ రిక్వైర్మెంట్ ఆఫ్ పేషెంట్స్. ఎల్డర్లీ పీపుల్ ఆర్ నాట్ లెస్ ఇన్ అవర్ కంట్రీ. సో మనకి హ్యూజ్ రిక్వైర్మెంట్స్ వస్తుంటుంది. ప్రతి నెల ఆన్ అన్ యావరేజ్ ఐ విల్ హైర్ 60 to 80 పీపుల్ ప్రతి నెల, ఎవ్రీ మంత్. సో ఇది ఇప్పుడే ఆఫర్ ఉంటుంది, ఈ మంతే హైర్ చేసుకో, ఈ మంతే వస్తే జాబ్ ఉంటుందా, నెక్స్ట్ మంత్ పోతే జాబ్ ఉంటుందా, అలా ఏం లేదు. ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు దే కెన్ స్టాండ్ అప్, కమ్ బ్యాక్, జాయిన్ ప్లీజ్, దట్స్ ఇట్. హౌ టు అప్లై చేయడానికి సింపుల్ అండి. మన హెచ్ఆర్ ఉన్నారు, హెచ్ఆర్ నంబర్స్ ఇస్తాను. సో హెచ్ఆర్ని కాంటాక్ట్ చేయొచ్చు. హెచ్ఆర్ని కాంటాక్ట్ చేసి వాళ్ళు నాది ఇది పరిస్థితి, ఇది నేము, ఇది నాది ఆధార్ కార్డు, నేను ఇంత చదువుకున్నాను, నాకు జాబ్ కావాలి అంటే వన్ స్మాల్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ ఏమీ లేదండి, వాళ్ళ హైట్ వెయిట్ చెప్పమంటాం. హైట్ వెయిట్ సెట్ అయిన తర్వాత వాళ్ళ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ చూసుకొని మనం హైర్ చేసుకుంటుంటాం. వేరే ఏమీ ఎక్స్ట్రా క్రైటీరియా లేదు. వాళ్ళ హైట్ ఉండాలి. హైట్ అంటే 5.2 కంటే పైన ఉంటే మంచిది. 5.2 కంటే కింద ఉంటే పేషెంట్స్ యాక్సెప్ట్ చేయరు యూజువలీ. 5.2 హైట్ ఉండి 42 కిలోస్ అమ్మాయిలు, 52 కిలోస్ అబ్బాయిలు ఉంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో వాళ్ళు వేరే చూడాల్సిన అవసరం లేదు. నాకు ఇది రాదే, ఇది వస్తుంది, నాకు చదవడం రాదే, నాకు రాయడం రాదే, అవేం అవసరం లేదు. నాకు సిస్టమ్, ఇది కంప్యూటర్ జమానా, కంప్యూటర్ నాకు ఇది తెలియదు, అది తెలియదు, అది ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ వాళ్ళు వచ్చి నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, నా హైట్ ఉంది, నా వెయిట్ ఉందంటే ఆరామ్గా జాయిన్ అవ్వచ్చు. అప్సర్ గారు, కేర్ టేకర్స్ ఉంటారు కదా, ఇప్పుడు ఇంట్లో పెట్టి ఉంచుతారు పేషెంట్ దగ్గర. వాళ్ళు ఇంట్లో పనులు చెప్తే చేసే రూల్ ఏమైనా ఉందా పోర్టియోలో? సో దాన్ని తెలుసుకునే ముందు మనము కేర్ టేకర్ ఏం చేయాలి అని తెలుసుకుందాం. ఓకే, దాని ప్రకారంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేసి. కేర్ టేకర్ జాబ్ ఎలా ఉంటుందంటే వైటల్స్ మానిటరింగ్, లైక్ బీపీ చెక్ చేయడము, వాళ్ళ టెంపరేచర్ చెక్ చేయడము, ఇది మామూలుగా మనం కూడా ఇంట్లో చేస్తుంటాం. సో అవి చెక్ చేసిన తర్వాత పేషెంట్ ఫ్రెష్ అప్ అనమాట. స్టార్టింగ్ వాళ్ళకి ఓరల్ కేర్, మళ్ళీ వచ్చిందే వాళ్ళకి స్నానం చేయించడము, దాని తర్వాత భోజనం పెట్టడము, వాళ్ళ బెడ్ మేకింగ్ ఉంటుంది, బెడ్ మేకింగ్ చేసేయడం, వాళ్ళ బెడ్ క్లీన్గా చేసేయడం అది ఉంటుంది. పేషెంట్ వాకింగ్కి వెళ్ళాలంటే వాకింగ్ తీసుకెళ్ళడము. సో పేషెంట్ యాక్టివిటీ వరకు ఎంతవరకు ఉంటుందో అంతవరకు చేయడం. దాని తప్పించి ఇన్ కేస్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇంట్లో వాళ్ళు ఈ కూరగాయలు తరుగు, వంట చేయి, ఇవన్నీ చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే కంపెనీది కూడా స్ట్రిక్ట్ రూల్ ఉందండి. అది యాక్చువల్లీ యాక్సెప్టబుల్ కాదు. ఎందుకంటే పేషెంట్ దగ్గర పని చేయాల్సిన వాళ్ళు వంటగదిలో పోయి ఏదైనా కట్ చేస్తుంటే ఇక్కడ పేషెంట్ ఏమైనా పడ్డారు అనుకోండి, అది మన కేటర్ దగ్గర మీదకి వస్తుంది. సో వాళ్ళు డైరెక్ట్గా రిజెక్ట్ చేయొచ్చు. ఏమని చెప్పచ్చు, సారీ సార్, నేను ఈ పని చేయకూడదు, నేను పేషెంట్ దగ్గరే ఉండాలి, పేషెంట్ని చూసుకోవాలి, నేను చూసుకుంటాను, ఇంత మాత్రం చెప్పాలి. అలాగే ఎవరైనా హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ ఫోర్స్ మేబీ చేయొచ్చేమో, చేస్తుంటే దే కెన్ కంప్లైంట్ టు అస్, దే కెన్ రిక్వెస్ట్ అస్ కి దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్, ఇది అవుతుంది, ఇలా అడుగుతున్నారు, నేను ఏం చెప్పాలని చెప్తే మన ఫీల్డ్ ఆఫీసర్స్, మన మేనేజర్స్ ఉన్నారు, వాళ్ళు మాట్లాడి పేషెంట్ దగ్గర రిక్వెస్ట్ చేసి అది చేయరు సార్, వాళ్ళు చేసేది పేషెంట్ వరకు పని మాత్రమే అని చెప్పి క్లోజ్ చేస్తారు. సో వాళ్ళు ఎటువంటి ఇంట్లో పని, లైక్ అందరూ హోమ్ హెల్త్ కేర్ అంటే ఇంట్లో పోయి పని చేయాలా, ఇంట్లో వాళ్ళకి ఇది చేయాలా అని భయం ఉంటుందండి. ఇది ఇంట్లో వెళ్ళి పని చేయాలా అని కాన్సెప్ట్ చూడడం కంటే చాలామంది యువత ఏం చేస్తారంటే ఇంట్లో పోయి పని చేయాలంటే అదేదో వేరే డిఫరెంట్గా యాక్సెప్ట్ చేస్తారు. సో అది ఇంట్లో పని చేయడం కాదండి. మీరు ఉన్న ఇంట్లోనే మీ పెద్దవాళ్ళకి, మీ నాన్నమ్మ, తాతయ్య ఎవరు ఉంటారో వాళ్ళని ఎలా చూసుకుంటారు? సింపుల్, అదే జాబ్ అక్కడ చేయాలి, దానికి శాలరీ దొరుకుతుంది, ఇంట్లో అయితే శాలరీ దొరకదు. సో ఇంట్లో మన తాతని, అమ్మమ్మని, నాయనమ్మని ఎలా చూసుకుంటామో వేరే వాళ్ళ ఇంట్లో పోయి చూసుకోవాలి, అంతే. వాళ్ళని మాత్రమే చూసుకోవాలి, వేరే ఏ పనులు చెప్పినా కూడా చేయాల్సిన అవసరం లేదు. అది యాక్చువల్గా మన కంపెనీ రూల్స్లో కూడా లేదు. నేను ఇంతకుముందు కన్సర్న్ ఫామ్ అని చెప్పాను కదా, డూస్ అండ్ డోంట్స్, దాంట్లో క్లీన్గా రాసి ఉంటుంది. ఎలాంటి హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ వాళ్ళే యాక్సెప్ట్ చేయరు. లేకిన్ ఇన్ కేస్ ఎగ్జాంపుల్ పేషెంట్ ఫ్రూట్స్ కట్ చేసి ఇమ్మన్నారు, పేషెంట్కి ఇవ్వాలి. పేషెంట్కి ఫ్రూట్స్ కట్ చేయడము, లైక్ మిల్క్ బాయిల్ చేసి ఇవ్వడము, లైక్ జ్యూస్ పిండి ఇవ్వడం పేషెంట్కి, ఇదన్నీ పేషెంట్ పనులు కాబట్టి అది చేయాల్సి వస్తుంది. అలాగని పేషెంట్ బట్టలు ఉతకాలా? నో. వాళ్ళు పేషెంట్ వదిలి బయటికి వెళ్ళకూడదు. పేషెంట్ దగ్గర ఉండి పేషెంట్కి ఏం రిక్వైర్మెంట్ ఉంటుందో అది మాత్రం చేస్తే చాలు. సో వాళ్ళు ఎటువంటి హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ చేయాల్సిన పని లేదు, పేషెంట్ సంబంధించిన మాత్రమే చేయాలి, అది పేషెంట్ హెల్త్కి సంబంధించి. సో వాళ్ళకి జ్యూస్ తీసి ఇవ్వడము, లేదా ఫ్రూట్స్ కట్ చేసి ఇవ్వడము, ఫీడింగ్ చేయడము, లేదా ఎప్పుడైనా పేషెంట్ బోర్ అవుతున్నారంటే చిన్న చిన్న బోర్డ్ గేమ్స్ ఆడడము, వాళ్ళకి అలవాటు ఉంటుంది మేబీ పేషెంట్స్కి, వాళ్ళకి ఎంగేజ్ చేసి పెట్టాలి అంతే. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళ పని హౌస్ క్లీనింగ్ చేయడము, లైక్ మాఫింగ్ చేయడము, లేదా బట్టలు ఉతకడం, ఇలాంటి అవసరం లేదు, ఇలాంటివి చేయకూడదు కూడా, కంపెనీ రూల్స్కి అగేన్స్ట్గా ఉంటుంది అది.
సో వాళ్ళు చేయకూడదు. ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటారండి ఒకవేళ రూల్స్‌ని అతిక్రమిస్తే? ఫస్ట్ మనము క్లయింట్‌తో మాట్లాడతాం. మనకు ఒకసారి ఇన్ఫర్మేషన్ స్టాఫ్ నుండి వచ్చిన తర్వాత మనం క్లయింట్‌కి అప్రోచ్ అవుతాం. డైరెక్ట్‌గా అయితే మనం స్టాఫ్‌ని తీయలేం. క్లయింట్‌కి అప్రోచ్ అవుతాం. చెప్తాం, సార్ దిస్ ఇస్ నాట్ దేర్ జాబ్. వాళ్ళు ఇది చేయకూడదు. ఇలాంటి మనం క్రిటికాలిటీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. సార్ ఇలా చేస్తున్నప్పుడు లైక్ ఎగ్జాంపుల్ వాళ్ళని వంట చేయమన్నారు. వాళ్ళ వంట చేస్తున్నప్పుడు పేషెంట్‌కి ఏమైనా అవసరమై గ్లాస్ తీసుకోవడానికో ఇట్లా పోతా కింద పడ్డారు. రెస్పాన్సిబుల్ పోటీ అవుతుంది. ఎందుకంటే మీరు మాకు ఇచ్చారు పేషెంట్‌ని చూసుకోండి అని. సో అలాంటి సిచ్యువేషన్ జరగకూడదంటే 12 అవర్స్ డ్యూటీ టైమింగ్స్‌లో స్టాఫ్ పేషెంట్ దగ్గరే ఉండాలి. సో పేషెంట్ దగ్గర ఉంటే మాత్రమే వాళ్ళు చూసుకోగలరు. మీరు దీనికని దానికని సపరేట్‌గా పంపిస్తే రెస్పాన్సిబిలిటీ ఇష్యూ అవుతుంది. వాళ్ళు కరెక్ట్ చేసుకున్నారా ఓకే. లేదు సెకండ్ టైం కూడా సేమ్ ఇన్సిడెంట్ వచ్చి వచ్చినా వీ హ్యావ్ టు స్టాప్ ద సర్వీసెస్. మనం సర్వీసెస్ స్టాప్ చేస్తాం. మనం ఎంటర్టైన్ చేయం. ఈ పోటీ ఎంప్లాయీస్‌కి స్టార్టింగ్ సాలరీ ఎంత ఉంటుందండి? అసలు ఎలా క్రెడిట్ అవుతుంది అకౌంట్‌లో? సాలరీస్ అనేది 12 అవర్స్ చేయాలనుకున్న వాళ్ళకి 15,000 రూపీస్ దాకా సాలరీ ఉంటుంది. అది ఎవరికంటే పోటీయా అకామిడేషన్ ఫుడ్ ఇవ్వాలంటే. లేదు లైక్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో లోకలైట్స్ ఉన్నారు. మన లోకలైట్స్ మాకు ఇల్లు ఉంది, ఫ్యామిలీ ఉంది, మేము ఇక్కడే ఉంటాం కానీ 12 గంటలు చేసుకుంటామన్న వాళ్ళకి డైరెక్ట్ 18,000 రూపీస్ క్రెడిట్ అయిపోతుంది. ఓకే. 12 అవర్స్ స్టాఫ్కి 12 గంటలు చేయాలనుకున్న వాళ్ళకి 15,000 రూపీస్ శాలరీ ఉంటుంది. ఇన్ కేస్ వాళ్ళు వచ్చి మన హాస్టల్లో ఉండి ఫుడ్ అకామిడేషన్ కంపెనీ ప్రొవైడ్ చేయాలంటే. లేదు ఫుడ్ అకామిడేషన్ ట్రావెలింగ్ నేను చూసుకుంటాను, నాకు అవసరం లేదు అంటే 18,000 రూపీస్ డైరెక్ట్ శాలరీ ఉంటుంది. సో వీళ్ళు కన్సల్టెంట్ అవ్వడం వల్ల వీళ్ళకి ఎలాంటి డెబిట్స్ ఉండవు. వీళ్ళకి లైక్ పిఎఫ్ ఇలాంటి డెబిట్స్ ఉండవు. వాళ్ళకి 1% టీడీఎస్ మాత్రమే ఉంటుంది, గవర్నమెంట్ ట్యాక్స్ మాత్రమే ఉంటుంది. ఆ 1% అంటే 18,000 రూపీస్లో 180 రూపీస్ మాత్రమే కట్ అవుతుంది. మిగతా శాలరీ అంతా వాళ్ళ అకౌంట్కి వెళ్తుంది. దాంతో ప్లస్గా అడిషనల్గా కంపెనీ ప్రొవైడ్ చేసింది ఏమంటే వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపెనీ ఇస్తుంది. 50,000 రూపీస్ దాకా వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. సో ఇది ఒక మోడల్ ఉంటుంది. స్టే మోడల్ అన్నాను కదా. సో క్లయింట్ చాలామంది అది అడుగుతుంటారు, స్టే మోడలే కావాలని. స్టాఫ్ యాక్సెప్టెన్స్ ఉంటే మనం పెడతాం స్టే మోడల్ ఎలా అంటే వాళ్ళకి డైరెక్ట్ మన హాస్టల్ ఇచ్చి ఉండడానికి వచ్చి వాళ్ళకి ట్రైనింగ్ పీరియడ్లో ఉండాలన్నా, లేదా వాళ్ళు 1 మంత్ 2 మంత్స్ పని చేసిన తర్వాత వాళ్ళు రెస్ట్ తీసుకోవాలన్నా మన పీజీలో వచ్చి ఆరాంగా తీసుకోవచ్చు. వాళ్ళకి డైరెక్ట్ 18,000 రూపీస్ శాలరీ ఉంటుంది. వాళ్ళు ఆరాంగా పని చేసుకొని ఉండొచ్చు. స్టే మోడల్ స్టాఫ్ అనమాట. సో వాళ్ళు పేషెంట్ ఇంట్లోనే ఉండి పేషెంట్ని చూసుకుంటే అక్కడే ఉంటున్నారు. ఎప్పుడైనా రెస్ట్ తీసుకోవాలి, టైర్డ్ అయ్యారంటే వాళ్ళు వచ్చి మన హాస్టల్లో ఉండి ఉండొచ్చు అనమాట. వీళ్ళకి సేమ్ ఉంటుంది, ఇన్సూరెన్స్ ఉంటుంది 50,000 రూపీస్ది. దే కెన్ క్లైమ్ ఇట్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ హెల్త్ ఇష్యూస్, దే కెన్ షో ఇట్ ఇన్ ఎనీ హాస్పిటల్. అప్సర్ గారు, మీకు నా నుంచి నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళే చదువుకుని చాలామంది ఖాళీగా ఉన్నారు. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్ రాక, వేరే కంపెనీస్ చుట్టూ రెజ్యూమేస్ పెట్టుకుని తిరగలేక, వాళ్ళందరికీ ఈ ఇంటర్వ్యూ చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇంత చదువుకున్నావు నువ్వేం చేయట్లేదని కొంతమంది అంటారు, నువ్వేం చదువుకోలేదని వాళ్ళని తిడతారు. అలాంటి ప్రతి ఒక్కరికి ఇంటర్వ్యూ ఉపయోగపడుతుంది బికాజ్ ఆఫ్ యూ. ఈ పోర్టియా పేరు చెప్పి ప్రతి మందికి ఉపాధి కల్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడి బ్రతికేలా చేస్తున్నారు. అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. ఆ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లేకపోతే ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు తక్కువ చేసి చూసేస్తారు. చూశారు కదండి అప్సర్ గారు ఎంత చక్కగా వివరించారో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని. మీరు చూసి ఈ ఇంటర్వ్యూ కనుక మీరు చూస్తుంటే మీరు ఖచ్చితంగా అదృష్టవంతులే. ఎందుకంటే 10th పాస్ అయినా ఫెయిల్ అయినా మీరు ఖచ్చితంగా ఈ జాబ్కి అర్హులే. ఎందుకంటే మీరు చదువుకోలేదనో లేకపోతే 10th మీరు ఫెయిల్ అయ్యారని మిమ్మల్ని రిజెక్ట్ చేయరు. మీరు అప్లై చేసుకుని మీకు సేవ చేయాలనే భావన మీ మనసులో ఉంటే ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలనేది స్క్రీన్ మీద ఉన్న నెంబర్లను చూసి కాల్ చేసి కనుక్కోండి.